నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సీఎం జగన్ సమక్షంలో ఐబీ ఒప్పంద పత్రాలపై సంతకాలు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక ఘట్టమని సీఎం జగన్ వ్యాఖ్య. వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు పార్టీ కోసం జగన్ ఏం చెప్తే అది చేస్తానని స్పష్టం. కాపుల చిరకాల కోరిక నిజమైందని కాపు కార్పొరేటర్లు హర్షం. వీఎంసీ 480 గజాలు కేటాయించిందని వెల్లడి. పశ్చిమ సీటు మైనార్టీలకు కేటాయించాలని పశ్చిమ మైనార్టీ నాయకులు నిరసన. మైనారిటీలకు సీటు ఇవ్వకపోతే ఆ ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందని వెల్లడి. భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారు వెనక అద్దం పగిలిన ఘటన బుధవారం సంచలనంగా మారింది. అయితే ఓ మహిళ రాహుల్ వాహనానికి అడ్డంగా రావడంతో ఆకస్మికంగా బ్రేక్ వేయడంతో అద్దం పగిలిందని కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్లో వివరించింది. ఈ ఘటనలో రాహుల్కు ఎటువంటి గాయాలు కాలేదు. వాహనాన్ని ఓ చోట నిలిపిన సందర్భంగా ధ్వంసమైన అద్దాన్ని రాహుల్ పరిశీలిస్తున్నట్లు టెలివిజన్ వీడియోలో కనిపించింది. సంఘటనకు తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు దుర్మార్గులు ప్రయత్నించే అవకాశం ఉందని మమతా బెనర్జీకి రాసిన లేఖలో తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారని తెలిపారు. బీహార్ నుంచి బెంగాల్లోకి ఈ యాత్ర తిరిగి ప్రవేశించిన సందర్భంగా మాల్టాలోని హరిచంద్రాపూర్ ప్రాంతంలో రాహుల్ వాహనంపై దాడి జరిగిందంటూ కాంగ్రెస్ రాష్ట్ర విభాగం ఆరోపించింది. ఈ పరిణామానికి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడమే కారణమని బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు ఆధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా స్పందించారు. రాహుల్ కారుపై బీహార్ దాడి జరిగింది. ధ్వంసమైన అద్దంతో ఆ కారు మా రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఇదంతా ఓ డ్రామా అని వ్యాఖ్యలు చేశారు. नहीं जाएंगे వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఓడిఓపిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6 ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. కేంద్రం చేపట్టిన ఓడిఓపిలో ఒక్క ఏపీకే 6 అవార్డులు రావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు వచ్చేలా కృషి చేసిన అధికారులను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. కాకినాడ జిల్లా ఉప్పాడ జామాంది చీరలు, అరకు కాఫీకి బంగారు పతాకాలు వచ్చాయి. పొందూరు కాటన్, కోడుమూరు గద్వాల్ చీరలకు కాంస్య పతకాలు లభించాయి. అదేవిధంగా మదనపల్లె పట్టు, మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు వచ్చాయి. ఇక కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఓడిఓపి కార్యక్రమం ప్రత్యేకించి చేతివృత్తుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా వివిధ కళారూపాలను బలోపేతం చేస్తుంది. ఈ కార్యక్రమం కళాకారుల జీవనోపాధిని కూడా కాపాడి ఉపాధి అవకాశాలను కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ విద్యాబోధన దిశగా కీలక ఘట్టం పూర్తయింది. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బకాలరియట్ సిలబస్ అమలు చేసేందుకు విద్యాశాఖతో ఐబీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్ డాక్టర్ ఆంటోన్ బెగుయన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కా హినోనిన్ ఈ కార్యక్రమంలో జెనీవా నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగంలో ఐబీని భాగస్వామ్యం చేయడం గొప్ప సంతృప్తినిస్తోందన్నారు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైందని 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం గొప్ప సంతృప్తినిచ్చే కార్యక్రమంగా అభివర్ణించారు. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కా ఐబీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. భారత్ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అత్యవసరమని, ఇప్పుడున్న విధానాలను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ చెప్పారు. సాంకేతికత, పాఠ్య ప్రణాళిక తదితర అంశాలను అప్గ్రేడ్ చేయాలన్నారు.
సమస్య పురాణ సామర్థ్యం, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మోడల్లో ఎడ్యుకేషన్ నాలెడ్జ్ వినియోగం లాంటివి చాలా కీలకమని ఐబీ ద్వారా ఇది సాధ్యమన్నారు. ఐబీతో భాగస్వామ్యం ద్వారా ఒక ప్రయాణం ప్రారంభమైందని, రానున్న విద్యా సంవత్సరంలో టీచర్లకు, సిబ్బందికి ఐబీ విధానాలపై శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. ఐబీ విద్యా సంపన్నులకు మాత్రమే అనే పరిస్థితి ఇప్పుడు మారుతుందని వ్యాఖ్యానించారు. పేదలకు, అణగారిన వర్గాలకు ఇకపై ఐబీ బోధన అందుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలై 2035 నాటికి 10వ తరగతి, 2037 నాటికి 12వ తరగతుల్లో ఐబీ బోధన ప్రారంభమవుతుందని తెలిపారు. ఎస్సీఈఆర్టీ ఐబీ భాగస్వామ్యంతో విద్యా బోధన కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందన్నారు. It is with great satisfaction that I join this pivotal endeavor to integrate international baccalaureate IB program with the government education spanning from class 1 to class 12 in Andhra Pradesh. In fact, the most important thing is the partnership in bringing about quality education, which is going to be the most critical factor going forward when the next generation put up for their test, be it employment opportunities or be it they becoming the leaders for tomorrow's world. That being said, the quality of education, especially in countries such as ours, should be upgraded to the level where we are also on par with the Western world. Their technologies, their pedagogy. The most important thing is bringing in problem-solving abilities, bringing in that application of educational knowledge into the practical examination mode. తమది లాభాపేక్ష లేని సంస్థ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందంపై చాలా నిబద్ధతతో ఉన్నామని ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలిపెక్కా హినోనెస్ చెప్పారు. తమది లాభాపేక్ష లేని సంస్థ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై చాలా నిబద్ధతతో ఉన్నామని ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలిపెక్కా హినోనెన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. విద్య ద్వారా ఉత్తమ ప్రపంచాన్ని, శాంతియుత సమాజాన్ని నిర్మించాలనేది తమ లక్ష్యమని, ఇంత పెద్ద స్థాయిలో తమ సంస్థ భాగస్వామ్యం కావడం ఇదే ప్రథమమని, ఇతర దేశాలకు, ప్రాంతాలకు ఈ ఒప్పందం ఒక స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. Very, very happy to be able to join this event. Of course, I would have liked to be in person with all you there, but at least be able to do it online today. And I'm looking forward for the ability for me to come in person to Andhra Pradesh, meet you all, and discuss our now starting journey together in person. Now, as we are celebrating the signing of the Memorandum of Understanding between Andhra Pradesh and International Baccalaureate, I'm especially thankful to the Chief Minister, Sri Y.S. Jagamohan Reddy, for supporting this partnership through to fruition. We thank you all for your hospitality and for trusting us at the IB as partners in serving the children and education future of Andhra Pradesh. There are 3 points that I would like to raise up at this moment. వారణాసిలోని జ్ఞానవాపి బేస్మెంట్లోని ఆలయంలో 30 ఏళ్ల తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి. జిల్లా కోర్టు ఆదేశాలతో భారీ గేట్లను తొలగించిన అధికారులు అర్ధరాత్రి పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ కాశీలోని జ్ఞానవాపి కాంప్లెక్స్లోని బేస్మెంట్లో 30 ఏళ్ల తర్వాత పూజలు తిరిగి ప్రారంభమయ్యాయి. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలతో 1993లో నిలిచిన పూజలు తాజాగా జరిగాయి. జిల్లా మెజిస్ట్రేట్ రాజలింగం, పోలీస్ కమిషనర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి పూజలు నిర్వహించారు. బారికేడ్లను తొలగించి అధికారులు సుమారు 1 గంట సమయంలో పూజలు చేసి బయటకు వచ్చారు.
వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలతో జ్ఞానవాపి ప్రాంతంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అర్ధరాత్రి బ్యారికేడ్లను తొలగించారు అధికారులు. బుధవారం రాత్రి 9 గంటలకు తర్వాత కాశీ విశ్వనాథ్ ఆలయ ద్వారం గుండా కాంప్లెక్స్లోకి ప్రవేశించిన అధికారులు అందులోని బ్యారికేడ్లను తొలగించారు. ఆ తర్వాత పరిసరాలను శుభ్రం చేయించారు. 1 గంట సమయంలో గణేష లక్ష్మీ పూజతో ప్రారంభించి తర్వాత నంది మహారాజ్ ఎదుట పూజలు చేశారు. హారతితో పాటు మంగళ వాయిద్య శబ్దాలు చేసి దీపాలు వెలిగించారు. పూజ కార్యక్రమాలు అన్ని పూర్తయ్యాక సుమారు 2 గంటలకు కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చారు. జిల్లా కోర్టు ఆదేశాలతో పూజలు నిర్వహించామని జిల్లా అధికారి తెలిపారు. आज वो पूरा हो गया है और जिला प्रशासन वहाँ जल्द से जल्द पूजा पाठ शुरू करेगा। 7 दिन के बाद सभी भक्त वहाँ जा पाएंगे कि सिर्फ कुछ लोग? 7 दिन के अंदर जिला प्रशासन को दिया है। अब जैसे जिला प्रशासन वहाँ पे अरेंजमेंट करेगा वहाँ तुरंत पूजा पाठ शुरू हो जाएगी। जो भी काशी विश्वनाथ मंदिर जाएगा वो तहखाने में पूजा करने जरूर जाएगा। जी बिल्कुल बिल्कुल जाएगा। तो आप समझ सकते हैं कि काशी विश्वनाथ विष्णु जी ये बताइए कि अब पूजा पाठ जो शुरू होगी तो ट्रस्ट को आदेश होगा किस तरीके से पूजा पाठ करेंगे? देखिए काशी विश्वनाथ ट्रस्ट को भगवान की कैसे पूजा पाठ हो इसके लिए कोई आदेश की जरूरत नहीं होती है, उनको पता हो कौन कौन से भगवान पूजा पाठ हो, क्या विधि हो? देखिए वहाँ पे वही मैं बता रहा हूँ उसकी निटी गिटीज में वो काशी विश्वनाथ ट्रस्ट डिसाइड करेगा। हमारा जो लीगल काम था वो लीगल काम हमने पूरा किया है। अब काशी विश्वनाथ ट्रस्ट के ऊपर है कि उसकी पूजा पाठ स्टार्ट। तो 7 दिन के अंदर ये पूजा शुरू हो जाएगी? 7 दिन के अंदर पूजा पाठ। ये कोर्ट ने तय कर दिया कि 7 दिन के अंदर? जी कोर्ट ने अपने आदेश में लिखा, तो जो कोर्ट का आदेश है मैं आपको वही बता रहा हूँ। सभी को जाने की अनुमति होगी? जी सारे लोगों को, भक्तों को, पुजारी को, सारे लोगों को जाने की अनुमति। तो जो भी काशी विश्वनाथ मंदिर में दर्शन करने जाते हैं वो सारे लोग अब जा सकते हैं वहाँ? जी बिल्कुल 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 जा सकते हैं। तो एक बड़ी बात होगी, एक बड़ी बात है कि जहाँ पर मैं ये कहना चाहता हूँ जो जस्टिस KM पांडे ने राम मंदिर में 1 फरवरी 1986 को ताला खोलने का आदेश दिया था। పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు వైసీపీలో చేరారు. రావేలకు వైసీపీ కండువా కప్పి సీఎం జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్ సమక్షంలో రావేల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రావెల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రావెలకు వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్ ఆయన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ పార్టీ కోసం జగన్ ఏం చెబితే అది చేస్తానని అన్నారు. ఎప్పటికీ ఒక విధేయుడిగా ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుతున్నది సీఎం జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. పేదల ఖాతాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలను జమ చేసి చరిత్ర సృష్టించడం జగన్కే సాధ్యమైందని కొనియాడారు. జగన్ నిస్వార్థంగా పేదలకు చేస్తున్న సేవలను చూసే వైసీపీలో చేరానని రావెల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రావెల కుటుంబ సభ్యులు, ఎంపీ నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క, ఈ రెండు కూడా 2 కళ్ళులాగా భావించి ఆయన పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే గత ప్రభుత్వాలు కింది కులాలని, బడుగు బలహీన వర్గాలని ఓటు బ్యాంకులుగా చూశారు, మభ్యపెట్టారు, కళ్ళబొల్లి మాటలు చెప్పారు. కానీ వాళ్లకు నిజమైనటువంటి సాధికారితను అందించడంలో విఫలమయ్యారు. పేద వర్గాలు వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి, ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి, అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని చెప్పేసి, అప్పుడే సమసమాజ నిర్మాణం సాధ్యమని చెప్పేసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషికి నేను ముగ్ధుడినై, ఆకర్షితుడినై ఈరోజు ఈ పార్టీలో చేరడం జరిగింది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయనతో ఈ ఉద్యమం, ఇది ఒక ఉద్యమం అంటున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారికి అదే విషయం చెప్పి. ప్రజా గాయకుడు గద్దర్ జయంతి సందర్భంగా సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గద్దర్ కోసం ప్రత్యేక వీడియోను షేర్ చేసి ఆకట్టుకున్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. అన్నా, నువ్వు గాయపడ్డ పాటవి, కానీ ప్రజల గాయాలకు కట్టుబడ్డ పాటవి, అన్యాయంపై తిరగబడ్డ పాటవి, ఇది వరకు ధ్వనించే పాటవి, ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి, తీరం చేరిన ప్రజా యుద్ధ నౌకకు జోహార్ అని పవన్ కొనియాడారు. అన్నా, నువ్వు గాయపడ్డ పాటవి, కానీ ప్రజల గాయాలకి కట్టుబడ్డ పాటవి, అన్యాయంపై తిరగబడ్డ పాటవి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక, ఓ నైజాం సర్కార్ రోడా అని గద్దరు సీమాంధ్ర ప్రాంతంలోని నెల్లూరు జిల్లా టౌన్ హాలులో పాట పాడేస్తే గంతులేసినోడిని నేను. ఇదివరకు నువ్వు ధ్వనించే పాటవి, ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి, తీరం చేరిన ప్రజాయుద్ధ నౌకకి జోహార్ జోహార్ జోహార్. విజయవాడలోని క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రమైన గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో ఉత్సవాల నవదిన ప్రార్థనలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వందలాది మంది మఠకన్యలు భక్తుల సమక్షంలో విజయవాడ కథోలికా పీఠం బిషప్
తెలగతోటి రాజారావు మేరీమాత పతాకాన్ని ఆవిష్కరించి నవదిన ప్రార్థనలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరియ తల్లిని ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యమాతగా లోకమాతగా కొనియాడుతున్నారన్నారు. సర్వమానులను రక్షించేందుకు లోకరక్షకుడైన క్రీస్తు ఆమె గర్భం నుంచి వచ్చారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమంతో మళ్లీ వైఎస్ఆర్సీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. ప్రజలకు మేలు జరిగితేనే ఓటు వేయమని ముఖ్యమంత్రి అన్నారని చెప్పారు. పశ్చిమంలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 55వ డివిజన్ 173వ సచివాలయ పరిధిలో కొండ ప్రాంతంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్థానిక కార్పొరేటర్ పూర్ణచంద్రరావుతో కలిసి పశ్చిమ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ పర్యటించారు. డివిజన్లో జరిగిన సంక్షేమం అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొండ ప్రాంతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి ప్రస్తుతం తమ డివిజన్లో జరుగుతున్నాయని స్థానికులు ఆసిఫ్ ఎదుట సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని స్థానికులు ముక్త కంఠంతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ప్రజలకు మేలు జరిగితేనే తమ పార్టీకి ఓటు వేయండి అంటూ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్న సీఎం జగన్ 175 స్థానాల్లోనూ విజయం సాధించి ప్రజలకు మేలైన పాలన అందిస్తారని అన్నారు. 55వ డివిజన్లో పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని కనుక్కుంటూ ముందుకు సాగుతున్నాం. తప్పకుండా మంచి స్పందన లభిస్తుంది. తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, అలాగే వాటర్ పైప్ లైన్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రికల్ పోల్ కానీ ఏదైతే సమస్యలు ఉన్నాయో స్థానిక కార్పొరేటర్ గారి ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కరించి అభివృద్ధి చేసి ముందుకు వెళ్తున్నాం. మేము ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి అందుతున్నాయని చెప్తున్నారు. అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలని మీ కార్పొరేటర్ గారు తీరుస్తున్నారమ్మా అని చెప్పి అడిగి ఆ తీరుస్తున్నారయ్యా అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మంచి స్పందన లభిస్తుంది. వాళ్లే మాకు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలి అని వాళ్లే ముందొచ్చి చెప్తున్నారు. అలాగే ఏదైతే మేము అభివృద్ధి చేసి అలాగే ఏదైతే సంక్షేమ పథకాలు ఏమి ఉన్నాయో వాళ్ళ లబ్ధిదారులుగా సంక్షేమ పథకాలు చేకూరుస్తూ మేము ఓట్లు అడుగుతున్నాం. ఏ ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఉంది. కావాలని చెప్పేసి ఏదో వాళ్ళు ఏమి అభివృద్ధికి నోచుకొని అదే ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలకు నోచుకోకుండా కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చేస్తుంది. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మన షేక్ ఆసిఫ్ గారికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు ఇవ్వటం జరిగిందో ఆయనతో పాటు క్యాడర్ మొత్తం ప్రయాణించడం జరుగుతుంది. అలాగే ఇంకో కార్పొరేటర్ విజయ్ గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు ప్రతి గడపకి వెళ్ళటం జరుగుతుంది. గతంలో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా గతంలో ఎమ్మెల్యే గారు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారితో కూడా మనం పూర్తి స్థాయిలో ఈ డివిజన్ మొత్తం పర్యటించడం జరిగింది. అలాగే ఎక్కడెక్కడ ఏ పనులు ఉన్నాయో ప్రతి గడపకి అడగడం జరిగింది. ఇటు అభివృద్ధే కాకుండా అటు సంక్షేమం కూడా ఏదైనా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగినా అవి కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసుకొని ఈరోజు ప్రతి ఒక్క గడపకి లాస్ట్ టైం మేము వెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పుడు షేక్ ఆసిఫ్ గారితో కూడా మనం గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా 2వ విడత వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి పూర్తిగా పరిశీలనలోకి తీసుకుంటాము. ప్రతి ఒక్క సమస్యని పరిశీలిస్తున్నారు. అలాగే పూర్తి స్థాయిలో అది వెంటనే త్వరితగతిన అయ్యే విధంగా చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు అభివృద్ధి సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్లోన అయినన్ని అభివృద్ధి పనులు కానీ అందినంత సంక్షేమం కానీ గతంలో ఏనాడు ఏ ఒక్క గవర్నమెంట్లో కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి స్థాయిలో కానీ జరగలేదని ఘంటాపదంగా తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలోన ప్రజలందరూ వైఎస్ఆర్సీపీకి అండగా రోజు మేము ప్రజల వద్దకు వెళ్తున్నాం. కానీ మా ప్రజల వద్దకు వెళ్ళి మా ఆసిఫ్ గారికి ఓటు వేయండి అని మేము ఊరికినే అడగట్లేదు. మా అభివృద్ధిని చూపిస్తూ ప్రతి ఏరియా కాలువలు కానీ డ్రైన్లు కానీ లేకపోతే మెట్లు కానీ అన్నీ కూడా జల్లెడ పట్టి అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజున ఆ అభివృద్ధి చూపించి మా అభివృద్ధి చూసే మీరు మాకు ఓటేయండి అని చెప్పేసి అనే ధైర్యం మా ఒక్క వైసీపీ పార్టీకే ఉందని చెప్పేసి కూడా అందరికీ తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా ఈ ఒక్క 173 సచివాలయంలో గతంలో మొన్న ఒక 4 నెలల క్రితం 32 లక్షలతోటి ఒక కమ్యూనిటీ హాల్ని డెవలప్ చేశాము. ఇదే వీధిలో ఉన్నటువంటి పైన కమ్యూనిటీ హాల్ ఇంకొకటి ఉంది. ఆ కమ్యూనిటీ హాల్కి కూడా 62 లక్షల రూపాయలు కౌన్సిల్లో శాంక్షన్ చేశారు మేయర్ గారు. అది కూడా త్వరలోనే మొదలెట్టి 62 లక్షల రూపాయలతోటి ఆ కమ్యూనిటీ హాల్ మొదలెట్టి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానీకాన్ని అంతా కూడా తక్కువ రెంటుతోటి
500-600 రూపాయల రెంట్ తోటి వాళ్ళ కళ్యాణ మండపాలు మేము నిర్మాణం చేసుకుంటున్నాం. మరి చిన్నపాటి చినుకు పడినా కానీ ఏ చిన్న కార్యక్రమం చేయలేనటువంటి పరిస్థితులు ఈ కొండ ప్రాంతంలో ఉంది. ఈ బాధను మేము మేయర్ గారికి తెలియపరచుకోవడం, దానివల్ల మా కమ్యూనిటీ హాల్లన్నిటి కూడా డెవలప్మెంట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు అవన్నీ చూపించే మేము వాళ్ళ ఓట్లు అడుగుతున్నాం. వైసీపీ విజయవాడ మధ్య నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలపై టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. కబ్జా ఎక్కడ చేశానో చూపించాలని, లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తను భూ కబ్జా చేశానని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి ఊరు వదిలి వెళ్తానని బోండా సవాల్ విసిరారు. బుధవారం బోండా ఉమా మొగల్రాజ్పురంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. మధ్య నియోజకవర్గంలో ఎమ్మెల్యేని కాదని, పశ్చిమ నియోజకవర్గంలో చల్లని కాసుని ఇక్కడికి తెచ్చారన్నారు. తాను వేసిన రోడ్డుపై నుంచొని బోండా ఉమా అభివృద్ధి ఏమీ చేయలేదని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. తన హయాంలో మొత్తం 550 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. అజిత్ సింగ్ నగర్ పై వంతెన, కింద రోడ్డు, మధురానగర్, దేవీనగర్ పై వంతెన, మహిళలకు మరుగుదొడ్లు నిర్మించామని, రాజరాజేశ్వరిపేటలో నూతన స్కూళ్లు నిర్మించామని చెప్పారు. ముస్లింలకు కబరస్థాన్ నిర్మాణానికి 1.50 కోట్లు ఖర్చు పెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. వీటికి అధికారులే లెక్కలు చెబుతారన్నారు. కబ్జా ఎక్కడ చేశానో చూపించాలని, లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కబ్జా చేశానని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి ఊరు వదిలి వెళ్తానని బోండా సవాల్ విసిరారు. రౌడీయిజం చేస్తే నాపై ఎన్ని కేసులు ఉన్నాయో రుజువు చేయాలన్నారు. ధర్నా కేసులు తప్ప ఏ ఇతర కేసులు తనపై లేవన్నారు. కరోనా సమయంలో వర్తక సంఘాలను బెదిరించి వెల్లంపల్లి 9 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. వస్త్రలత మెడికల్ హోల్సేల్ షాపుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అపహరణకు గురైన అమ్మవారి రథం, వెండి సింహాలు ఇంతవరకు ఏమయ్యాయో చెప్పలేదన్నారు. అమ్మవారి బంగారు ఆభరణాలు ఎన్నో చెప్పాలన్నారు. వెండి సింహాలు ఎక్కడికెళ్లాయో వెల్లంపల్లి సమాధానం చెప్పాలన్నారు. సొంత సామాజిక వర్గం వారిని పీల్చి పిప్పి చేసిన వ్యక్తి వెల్లంపల్లి అని అన్నారు. బోండా ఉమామహేశ్వరరావు గురించి నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసునన్నారు. వెల్లంపల్లి మాటలకు విలువలేదని ఆయన అన్నారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, గార్లపాటి విజయ్ కుమార్, పైడి శ్రీను పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా గొప్పలు చెప్పుకున్నటువంటి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ, అలాగే మాజీ మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ దిక్కుచోతన స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో పడిపోయింది. అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోయినాయి వైసీపీలో. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని మార్చి పక్క నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా ప్రకటిస్తే ఈ వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే అతను కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా తయారయ్యాడు. ఇతను ఏ రోడ్లోకి వెళ్ళినా ఆ రోడ్డు వేసింది బోండా ఉమా. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోడ్డు నిర్మించడం జరిగింది. ఈరోజు మధ్యకట్ట మీదకి వెళ్ళాడు. మధ్యకట్ట మీద రోడ్డు వేసింది నేను, అభివృద్ధి చేసింది నేను. అక్కడ ఏ ఇంటిలో అడిగినా అభివృద్ధికి చిరునామా బోండా ఉమా అని ప్రజలు మాట్లాడతారు. ఇవాళ 5 సంవత్సరాల పరిపాలనలో తర్వాత నువ్వు వచ్చి నీ నియోజకవర్గంలో నువ్వు అంతులేని అవినీతి చేయటం వల్ల నిన్ను మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ నియోజకవర్గంలో ఎందుకు పనికిరావు అని చెప్పి ఈ నియోజకవర్గానికి పంపిస్తే నువ్వు ఇక్కడికి వచ్చి అర్థం లేని మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మాట్లాడింది ఏంటి? అభివృద్ధి గురించి మాట్లాడావు. అభివృద్ధికి బోండా ఉమా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదు అన్నాడు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాలు చేర్చాలని, లేని పక్షంలో రేపు ఢిల్లీలోని ఏపీ భవన్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో నిరసన కార్యక్రమం జరుగుతుందని ఏపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ ఎన్ తులసిరెడ్డి వెల్లడించారు. ప్రత్యేక హోదా ఇస్తానన్న భాజపా మాట తప్పిందని, భాజపాకు ఇవే చివరి బడ్జెట్ సమావేశాలని పేర్కొన్నారు. ఇందులో ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాలను చేర్చాలని వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖ రాశారన్నారు. బుధవారం తులసిరెడ్డి విజయవాడ ఆంధ్రరత్న భవన్లో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో అనేక ప్రయోజనాలు ఉంటాయని,
పన్నుల్లో రాయితీలు లభిస్తాయని చెప్పారు. పెట్టుబడిదారులు వస్తారని, పరిశ్రమలు పెరిగి నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తానన్న భాజపా మాట తప్పిందని, భాజపాకు ఇవే చివరి బడ్జెట్ సమావేశాలని పేర్కొన్నారు. ఇందులో ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాలను చర్చించాలని వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖ రాశారన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని, ఇందులో ప్రత్యేక హోదా తదితర అంశాలు లేకపోతే 2న ఏపీ భవన్లో జరిగే దీక్షకు కాంగ్రెస్ నాయకులంతా తరలి రావాలని తులసిరెడ్డి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తామని వివరించారు. బీజేపీ ప్రభుత్వానికి 2వ టర్ములో ఇది చివరి సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు. కాబట్టి కనీసం ఈసారైనా సరే అటు రాష్ట్రపతి ప్రసంగంలో లేదా బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టే బడ్జెట్లో వీటికి సంబంధించిన అంశాలు చేర్చాలి అని చెప్పేసి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు నిన్న ప్రధానమంత్రికి వచ్చేసి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ కాపీలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది షర్మిలారెడ్డి గారు ప్రధానమంత్రికి రాసినటువంటి లేఖ. ఈ కాపీలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఆల్రెడీ రాష్ట్రపతి ప్రసంగం అయిపోయింది. ఇంకా పూర్తి మరి వివరాలు తెలియలేదు. రేపు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. వాటిని చూసిన తర్వాత షర్మిలారెడ్డి గారు రాసిన ఈ లేఖకు సంబంధించి దాంట్లో ఏమైనా అంశాలు ఉంటే సరే, లేకుండా పోతే రేపు 2వ తారీఖున ఢిల్లీలో ఏపీ భవన్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులందరం వచ్చేసి ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇది 2వ తారీఖున. నిన్న లేఖ రాశారు, ఈరోజు ప్రెసిడెంట్ స్పీచ్, రేపు బడ్జెట్ ప్రవేశపెట్టడం. ఈ 2 చూసుకొని వీటికి కనుక సమాధానం లేకుండా పోతే, ప్రస్తావన లేకుండా పోతే 2వ తారీఖున ఢిల్లీలో ఏపీ భవన్లో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమం. తరువాత ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. టీడీపీ జనసేన పొత్తులో పశ్చిమ నుండి మైనారిటీలకు సీటు కేటాయించాలని టీడీపీ పశ్చిమ మైనారిటీ నాయకులు డిమాండ్ చేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జలీల్ ఖాన్కు సీటు ఇస్తే బాగుంటుందని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కూడా ఈ దిశగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ పశ్చిమ సీటు ముస్లిం మైనారిటీలకే ఇవ్వాలని టీడీపీ ముస్లిం సంఘాల ప్రతినిధులు పంజా సెంటర్ నందు నిన్న మధ్యాహ్నం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో 60,000 ముస్లిం ఓట్లు ఉన్నాయని, జనసేన టీడీపీ పొత్తు ఉన్న ముస్లింలకే సీటు ఇవ్వాలని కోరారు. ఇక్కడ సీటు ఇవ్వకపోతే ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం వర్గాలపై ఉంటుందని పేర్కొన్నారు. జగన్ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా ముస్లింలను మోసం చేశారని మండిపడ్డారు. వైసీపీ ఎక్కడైతే ముస్లిం సీట్లు ఇస్తారో అక్కడ టీడీపీ కూడా మైనార్టీలకే సీటు ఇవ్వాలని కోరారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన జలీల్ ఖాన్కు టీడీపీ సీటు ఇస్తే బాగుంటుందని అన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో 2.50 లక్షల ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కూడా ఈ దిశగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో రాజశేఖర హయాంలో కూడా పొత్తుల్లో సీటు పోయింది. ఇది అప్పుడు జలీల్ ఖాన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఏంటి, అయినా సరే అప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఏమన్నారంటే, ఇది మైనార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మీరు పొత్తులు అడుగుతున్నారు, అయినా సరే మీరు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని, మీరు మైనార్టీలో ఎవరైనా ఉంటే అభ్యర్థం లేదు మాకు మేము ఇస్తాం, లేని పక్షంలో జలీల్ ఖాన్ గారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు వాళ్ళందరూ. అయినా సరే నాసరుద్దీన్ గారిని మైనార్టీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు నాసరుద్దీన్ ఎదిగి మైనార్టీకి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు పొత్తు ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మా నిర్ణయం ఏంటంటే మైనార్టీ వాళ్ళ నిర్ణయం పొత్తులు ఉంది కాబట్టి మాకు మైనార్టీకి ఇవ్వాలా ఏంటి, మీరు మన నారా చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని పొత్తులైనా సరే ఇవ్వండి, టీడీపీలో అయినా సరే ఇవ్వండి, మాకు నిర్ణయం మైనార్టీకి ఇవ్వాలా. ఎందుకంటే పార్లమెంట్ మైనార్టీలో 2,50,000 ఓట్లు ఉన్నాయి. విజయవాడ పశ్చిమ సీటు ముస్లిమ్స్ మైనార్టీస్కి ఇవ్వాలి. అది పొత్తులైనా సరే, జనసేన టీడీపీ పొత్తులైనా సరే ముస్లిం మైనార్టీస్కి సీటు కేటాయించాలి. ఇది మా విన్నపం, ఈ ముస్లిమ్స్ యొక్క విన్నపం అండ్ డిమాండ్, మా రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే మా రిక్వెస్ట్ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 14% ఉన్న మైనార్టీ ఓట్స్ ఈరోజు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. అలాగే ఈరోజు 93 అసెంబ్లీలో 10% కన్నా ఎక్కువ ఉన్నారు ముస్లిం మైనార్టీ ఓట్స్. కేవలం
తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. అలాగే 21 స్థానాల్లో ఇండిపెండెంట్గా నుంచున్న మైనార్టీస్ గెలుస్తారు. అందుకే ఆ 21 స్థానాల్లో విజయవాడ పశ్చిమ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ విజయవాడ పశ్చిమలో 60,000 పైగా ఓట్లు ఉన్నాయి ముస్లిం మైనార్టీస్. వాళ్ళు కేవలం టీడీపీ పార్టీ వైపు చూస్తున్నారు. సీటు ఇవ్వాలి మైనార్టీస్కి, బెంపర్ మెజార్టీతో గెలిపిస్తారు. కాపుల చిరకాల వాంఛ అయిన కాపు కళ్యాణ మండపం నిర్మాణంకి నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏకపక్షంగా ఆమోదం తెలపడం పట్ల కాపు సామాజిక వర్గ పెద్దలు, కాపు కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. సుమారు ఈ కాపు కళ్యాణ మండపంకి 480 గజాల భూమిని కేటాయించారని తెలిపారు. కాపు కళ్యాణ మండపం సాధనకి కృషి చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కి కాపు జాతి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపం నిర్మాణంకు నగరపాలక సంస్థ కౌన్సిల్లో పెట్టిన ప్రతిపాదనకు ఆమోదం తెలపడం హర్షణీయమని కాపు కార్పొరేటర్లు, కాపు ముఖ్య నాయకులు పేర్కొన్నారు. పంజా సెంటర్లోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కళ్యాణ మండపం కోసం ఏకపక్ష తీర్మానంకి సహకరించిన అధికార ప్రతిపక్ష కార్పొరేటర్లకి ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. గతంలో కాపు కళ్యాణ మండపం నిర్మాణం కోసం ఎంతో మంది రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు హామీ ఇచ్చి విఫలమయ్యారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కాపు కళ్యాణ మండపం కలగానే మిగిలిపోయిందని, వైసీపీ ప్రభుత్వం హయాంలో తమ కళ సాకారం అయిందని అన్నారు. ఈ కళ్యాణ మండపం నిర్మాణం కోసం భవానీపురం స్వాతి రోడ్లో 480 గజాల భూమిని కేటాయించారని అన్నారు. సక్రమైన మార్గంలో కాపులందరికీ ఉపయోగపడేలా కాపు కళ్యాణ మండపాన్ని నిర్మించి వినియోగంలోకి తెస్తామని స్పష్టం చేశారు. కాపు కులానికి ఒక స్వాతి థియేటర్ రోడ్లో అంటే క్రాంబే రోడ్లో కాపు కళ్యాణ మండపం నిర్మించుకోవడానికి ఒక ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. ఈ ప్రతిపాదనని మన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు యొక్క సలహా సూచనలతో, ఆయన సహకారంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఒక 5-6 నెలల క్రితం జరిగిన లేబర్ కాలనీ గ్రౌండ్స్ మీటింగ్లో ఆయన ఇచ్చిన హామీ మేరకు నిన్న కౌన్సిల్ సమావేశంలో మాకు ఈ కాపు కులానికి ఒక స్థలం కేటాయించడం జరిగింది. దీనికి మేము పార్టీ తరఫున అలాగే కాపు కుల అందరూ సంఘం తరపున కూడా మేము పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఇంతకుముందు ఎన్నో రాజకీయ పార్టీలు మేము వివిధ రకాల పార్టీల్లో పనిచేయడం జరిగాం. అలాగే మా సామాజిక వర్గానికి సంబంధించి అందరూ కూడా ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుచున్నారో వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. ఇప్పటి వరకు అది కలగానే మిగిలిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి కాపు నాయకులందరూ కూడా ఎంతోమంది నాయకుల దగ్గరికి, ఎన్నో పార్టీల నాయకుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి తిరిగినా కూడా ఏ ఒక్కరు కూడా ఈరోజు వరకు కాపు సంఘీయులకి ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడంలో గతంలో అందరూ కూడా విఫలమయ్యారని మీ దృష్టికి తీసుకుంటున్నాం. అటువంటి ఈ పరిస్థితుల్లో నిన్న కౌన్సిల్ సమావేశంలో మన మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే గారైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక ప్రతిపాదన పెట్టి స్వాతి రోడ్లో ఉన్నటువంటి సుమారు 480 గజాలు స్థలాన్ని మాకు కాపు కళ్యాణ మండపానికి కాపు సోదరులందరూ కూడా నిర్మించుకోవడానికి ప్రతిపాదన పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. మీ అందరి సమక్షంలో కూడా ఆయనకి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కాపు కళ్యాణ మండపం లేక విజయవాడ నగరంలో ఎంతోమంది కాపు సోదరులు మానసికంగా బాధపడటం జరిగింది. మరి ఈ రోజున అత్యంత విలువైనటువంటి ప్రదేశంలో స్థలాన్ని కేటాయించడం మనందరికి కూడా సంతోషకరంగా ఉంది. రాబోయే కాలంలో దాన్ని నిర్మించే అధికారం పార్టీ రహితంగా కాపు సోదరులందరూ కూడా సమీకరించి వెంటనే దాన్ని నిర్మించేందుకు సహకరించాలని మనస్ఫూర్తిగా మీ అందరి ద్వారా కోరుకుంటున్నాం. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుని అది కౌన్సిల్లో తీర్మానం చేయించిన కార్పొరేటర్లకు కానీ, స్థానిక శాసనసభ్యులకు కానీ, మా పార్టీ ఇన్ఛార్జి కానీ, అట్లాగే మేయర్ గారు కానీ, ఆ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కానీ వీళ్ళందరికీ పేరున కాపు సామాజిక వర్గం తరఫున కాపు సంఘీయుడిగా నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సామాజిక వర్గం పేద మధ్య తరగతి కుటుంబాలు అధికంగా ఉండే ఈ సామాజిక వర్గం ఒక పెళ్లి చేసుకోవాలన్నా, ఇంట్లో కార్యక్రమాలు ఏదన్నా చేసుకోవాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించి కార్యక్రమాలు జరుపుకోలేని పరిస్థితుల్లో ఈ కళ్యాణ మండపాన్ని శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి
ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చెప్పిన హామీలే కాకుండా చెప్పని హామీలు కూడా చాలా నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి దక్కింది. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సీఎం జగన్ సమక్షంలో ఐబీ ఒప్పంద పత్రాలపై సంతకాలు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక ఘట్టమని సీఎం జగన్ వ్యాఖ్య. వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు. పార్టీ కోసం జగన్ ఏం చెప్తే అది చేస్తానని స్పష్టం. కాపుల చిరకాల కోరిక నిజమైందని కాపు కార్పొరేటర్లు హర్షం. వీఎంసీ 480 గజాలు కేటాయించిందని వెల్లడి. పశ్చిమ సీటు మైనార్టీలకు కేటాయించాలని పశ్చిమ మైనార్టీ నాయకులు నిరసన. మైనారిటీలకు సీటు ఇవ్వకపోతే ఆ ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందని వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.